షెడ్ లాగా ఉంటుంది చూడండి, అక్కడ తీసుకొని నేను కాకినాడ క్రిస్టియన్ మెడికల్ క్యాన్సర్ సెంటర్లో నేను చాప్లన్గా ఉండేవాడిని. అప్పుడు నేను వెళ్తున్నప్పుడు ఆయన వచ్చేవారు, సైకిల్ మీద వస్తుండేవారు. పిల్లల్ని అక్కడ పెట్టేసుకుని వచ్చేవారు, ఖాళీ నడకన సైకిల్ మీద. ఇప్పుడు 9 సంఘాలు స్థాపించారు దేవుని కృపను బట్టి. నక్క యేసురత్నం గారు ఆయనే కువైట్ దేశం వచ్చి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ కువైట్ దేశంలో ఉన్న బైబిల్ మిషన్ సంఘం వారు నన్ను పిలిచారు, ఈ లెంట్ దినాల్లో అక్కడ వాడబడాలని, నేను ఉన్నంత వరకు అని. దాని నిమిత్తం కువైట్ రావాల్సి వచ్చింది. కువైట్లో మా తమ్ముడు ఉన్నారు, వారికి ఒక సంఘం ఉంది, అక్కడ కూడా వాడబడి తర్వాత ఇక్కడికి దేవుడు తీసుకొని వచ్చిన్నారు. లెంట్ దినాల్లో మనం ఉన్నాం. దీనినే మండల కాలము అని కూడా అంటాం. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ పండుగ వరకు 40 దినాలు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, శిలువ ధ్యానాల కొరకు ఇది ఈ బైబిల్ క్యాలెండర్లో ఏర్పాటు చేయబడిన దినాలు ఇవి. ఈ చాలా ప్రాముఖ్యమైన దినాలండి ఇవి. ఈ 40 దినాలు పరిశుద్ధ గ్రంథంలోని సత్యాలు ధ్యానం చేసి శిలువను గూర్చిన బలాన్ని, శిలువ యొక్క మర్మాలను తెలుసుకోవడానికి ప్రతివారు కూడా ఈ 40 దినాల్లో కూడా చదువుతారు. మిగతా అప్పుడు మర్చిపోయిన ఈ శ్రమకాల ధ్యాన కూటాల్లో ప్రతివారు కూడా ఈ గ్రంథాన్ని చదువుతారు. ఎందుకనగా ఇది మన జీవితానికి అర్థం వంటిది, చూపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి, ఆన్లైన్లో ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. తెలుగులో పాడదామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన నెనరు తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ 40 దినాలు శిలువ, యేసయ్య ఎందుకు శ్రమ పొందవలసి ఉన్నది అనే సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తెలియపరుస్తున్నారు. విధేయత నేర్పుటకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? మన జీవితాల్లో విధేయత నేర్పడానికి ప్రభువైన యేసు దేవుని యొక్క కుమారుడు అయిండు కూడా తన ప్రాణాన్ని అర్పించడానికి, తను తాను శిలువకు అప్పగించుకోవడానికి అంత విధేయతను ఆయన చూపి ఉన్నారు. ఆ విధేయతను శిలువ బలాన్ని నుండి మనం నేర్చుకోవడానికి ఈ శ్రమ కాల ధ్యాన కూటాలు, ఈ మండల కాల దినాలన్నీ కూడా మనకు ఉపయోగపడుతూ ఉన్నవి. రెండవదిగా పరిశుద్ధపరచుటకు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందామండి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మనందరం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మన దేవుని బిడ్డలం.
అది మరొకసారి ఈ శిలువ ధ్యానాల్లో మనల్ని జ్ఞాపకం చేస్తాం. మనం పరిశుద్ధమైన జనమని, పేరు పెట్టి పిలుచుబడేవారమని, ఆయన సొత్తు అయిన ప్రజలమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఈ వాక్యాల్లో. మూడవదిగా సమాధానపరచుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. పాత నిబంధనలో దేవునితో మాట్లాడాలన్నా, దేవుని దగ్గరికి రావాలన్నా, ఆలయానికి వెళ్ళాలన్నా ఎన్నో మెట్లు, ఆటంకాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అన్నీ కూడా దాటుకొని రావడానికి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నారు. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఆ మధ్య గోడ తీసేసి ముఖాముఖితో దేవుడు మనతో మాట్లాడడానికి మధ్యవర్తి అంశం లేకుండా బిల్లిగ్రామ్ మీటింగ్స్ అన్నింటిలో కూడా ఒక పాట పాడి వినిపిస్తారండి ఆయన. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆయన ఎన్ని మహాసభలు పెట్టిన వరల్డ్ అంతట్లో ఒక పాట పాడుతుంది. ఏంటది? జస్ట్ యాజ్ ఐ యామ్, ఉన్నట్టు నేను వాచేదన్